నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 అక్టోబర్ మాస 26వ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం మీద 4వ పాదం మీద, మళ్ళీ ధనుస్సు రాశిలో మూలా నక్షత్రం మీద కూడా సంచారం చేయటం జరుగుతుంది. ఈ రెండు రాశుల్లోనూ కూడా ఈరోజు చంద్రుడు సంచరిస్తాడు. చంద్రుడు ఉదయం పొద్దున పూట జ్యేష్ఠ నక్షత్రంలో 10:46 వరకు సంచరించి ఆ తర్వాత మూలా నక్షత్రంలో ప్రవేశం జరుగుతుంది. అయితే మూలా నక్షత్రాధిపతి కేతువు, ఇక జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు, ఈ రెండు గ్రహాలు ఈ రెండు రాశుల మీద ప్రభావాలు ఈరోజు ఇందులో చర్చించుకోవటం జరుగుతుంది. మరి పరిహారాలతో సహా, పరిష్కారాలతో సహా చెప్పడం జరుగుతుంది. ఇది ఈరోజు ఈ చంద్ర ఆధారిత ఫలితాలు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే మేషరాశి, ఈరోజు వీరికి మేషరాశి వారికి ఈరోజు చాలా ఉదయం పూట కొంత ఒత్తిడితో కూడుకుంటుంది ఈరోజు వీరికి అని చెప్పచ్చు. పనిలో ఆలస్యాలు, అడ్డంకులు ఎదురవ్వచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాలలో అయితే కనుక జాగ్రత్త వహించాలి. అనవసర ఖర్చులను కూడా ఈరోజు వీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అయితే మేషరాశి నుంచి చంద్ర సంచారం 8, 9 రాశుల మీదుగా చంద్ర సంచారం. ఈ ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. అంటే ఒత్తిడి పూట ఉదయం ఉంటుంది, పనిలో ఆలస్యాలు జరుగుతాయి, అడ్డంకులు ఎదురవ్వచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత కూడా కొంచెం ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాలలో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. ఖర్చులను మాత్రం నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాల మీద ఈరోజు ఫోకస్ ఉంటుంది. చంద్రంగా ఆధారితంగా చెప్పుకుంటాం జరిగింది కాబట్టి ఈరోజు వీరు గణపతిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం కూడా మంచిది. ఇక వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి ఈరోజు 7, 8 భావాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఇక 7, 8 భావాలు అంటే కనుక భాగస్వామ్యంతో చేసే పనులలో ఈరోజు జాగ్రత్త అవసరం. కొన్ని సమస్యలు ఎదురయ్యేది కనిపిస్తుంది. వ్యాపారంలో నష్టాలు వాటిల్లకుండా ఈరోజు జాగ్రత్త పడాలి. అప్రమత్తంగా ఉండండి, ధ్యాసతో ఉండండి. ఇక సాయంత్రం తర్వాత అయితే కనుక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అనేది ఈ వృషభ రాశి వారికి చెప్పచ్చు. ఇక ఈరోజు వీరు శివలింగానికి జలాభిషేకం చేసి దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించినా కూడా మంచిది అనేది సూచించటం. ఇక మిథున రాశి, ఈ మిథున రాశి వారికి 6, 7 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఇక ఫలితాల విషయాలకు వస్తే కనుక ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఉద్యోగంలో పని అధిక ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఈరోజు మంచిది. ఈ విషయాల మీద ఈరోజు ఫోకస్ ఉంటుంది. చంద్రం ప్రోత్సహిస్తాడు ఈ విషయాలకి. కాబట్టి వీరు ఈరోజు నవగ్రహ స్తోత్రం పఠించండి, పేదవారికి ఆహారం దానం చేయండి, ఇంకా మంచి ఫలితాలకి. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఈరోజు ప్రేమ జీవితానికి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ప్రేమికులకి అనుకూలంగా ఉంది. సృజనాత్మక రంగాల వారికి కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈరోజు ఆ రంగాల్లో ఉన్నవారికి, సినిమా, నటన, మోడలింగ్ రంగంలో ఉన్నవారికి, కళాత్మక రంగంలో ఉన్నవారికి, ఈ విధమైన వృత్తిలో ఉన్నవారికి కూడా, విద్యార్థులకి కూడా మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పవచ్చు. ఇక పిల్లల భవిష్యత్తు గురించి అయితే ఈరోజు ఎక్కువగా మీరు దృష్టి ఉంటుంది. ఇక విద్యార్థులకైతే కనుక ఈరోజు చాలా అనుకూలమైన దినం అనేది చెప్పచ్చు. ఈరోజు చంద్రుడికి ఆర్ఘ్యం ఇవ్వండి, శివనామ స్మరణ చేయండి, మంచిది. ఇంకా ప్రతికూల ఫలితాలకు కూడా, ఇతర ప్రతికూల ఫలితాలకు కూడా మంచిగా ఉంటుంది. ఇక సింహరాశి, ఈ సింహరాశికి 5, 6 రాశుల మీదుగా 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం. 4 చతుర్థం, 5 పంచమం. అయితే గృహ వాతావరణం కొంత గందరగోళంగా ఉండొచ్చు. వీరికి 4 అంటే గృహం సంబంధిత ఆస్తి వివరాలు, ఈ విషయాలకి. ఆస్తి సంబంధిత విషయాల్లో కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
పనిలో ఉన్నవారికి కొంత ఇబ్బంది ఉంటుంది. కుటుంబ సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి. ఈరోజు ఓపిక పట్టండి. అయితే వీరు ఈరోజు సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయం పఠించడం ఇంకా మంచిది. ఇక కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి 3-4 రాసుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఈ చిన్నపాటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. సోదరీమణులతో సహకారం అయితే లభిస్తుంది, వారి సపోర్ట్ లభిస్తుంది. కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి అయితే మంచి ఫలితాలు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత మంచి వార్తలు వింటారు. ఈ కర్కాటక రాశి వారికి అవకాశం ఉంది. అలా చంద్రగోచారం ప్రోత్సహిస్తుంది కాబట్టి ఈ విషయాల మీద ఈరోజు ఫోకస్ ఉంటుంది. ఇక ఈరోజు వీరు విష్ణు సహస్రనామాలు పఠించడం, గోమాతకు ఆహారం పెట్టడం, మీకు వీలైంది ఏదైనా సరే మిగతా ఇతర గ్రహాల పరిస్థితులకి అనుకూలతలకి చేయడం మంచిది. ఇక తులారాశి. తులారాశిని అనుసరించి చంద్రుడు 2-3 స్థానాల మీదుగా చంద్ర సంచారం ఈరోజు. అయితే 2 ఆర్థిక విషయాలు, 3 సిబ్లింగ్స్, ప్రయాణాలు, కమ్యూనికేషన్స్ వీటి మీద ఆధారంగా ఉంటుంది. అయితే ఫలితాలు ఆర్థికంగా అయితే మెరుగ్గా ఉంటారు. ఆర్థిక విషయాలకి బాగానే ఉంటుంది. ఆదాయ వనరులు అయితే పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సాయంత్రం తర్వాత అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సాయంత్రాల పూట జాగ్రత్త. ఇక ఆర్థికంగా అంటే బయటకు వెళ్ళటాలు, ఎంజాయ్ చేయటాలు, లేకపోతే ఏమన్నా ప్రయాణాలలో, చిన్న ప్రయాణాలలో ఇది మొత్తానికి ఆర్థిక ఖర్చులు ఈవినింగ్ కనిపిస్తున్నాయి. ఆదాయ వనరులు అయితే బాగానే ఉంటాయి ఈరోజు. వీరు ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం, శుక్రవారం నాడు ఉపవాసం ఉండటం, ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. ఈ విధమైన ఉపచారాలు చేసిన మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి రాశిలోనే చంద్ర సంచారం, మరలా ద్వితీయం మీద కూడా చంద్ర సంచారం జరుగుతుంది. ఈ 2 ఫలితాలను చెప్పుకుందాము. ఈరోజు ఉదయం కొంత ఆందోళనగా ఉంటారు మానసికంగా. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవటం మంచిది. ఉదయం పూట అట్లీస్ట్ 11 వరకు. మధ్యాహ్నం తర్వాత అయితే పరిస్థితి మెరుగు అవుతుంది. ఆర్థికంగా లాభపడే అవకాశం అయితే ఉంది ఈరోజు వీరికి. ఈ పొద్దున పూట మాత్రం కొంచెం ఆందోళనగా ఉంటుంది కాబట్టి ఆందోళన చెందకండి, నియంత్రించుకోండి, కొంచెం స్థిమితంగా ఉండండి. ఈరోజు వీరు శివపార్వతులను పూజించండి, హనుమాన్ చాలీసా పఠించండి. ఇంకా ప్రతికూల విషయాలకి ఇతరత్ర. ఇక ధనస్సు రాశి. ఈ ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు 1000 స్థానంలో, రాశిలోనూ కూడా ఈరోజు అర్ధభాగంగా చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఈ ధనుసు రాశి వారికి 1000 స్థానం మూలంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలు, ప్రయాణాలలో జాగ్రత్త వహించాల్సిన అవసరం వస్తుంది. సాయంత్రం తర్వాత అయితే మంచి ఆలోచనలు వస్తాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎందుకంటే చంద్రుడు మూలా నక్షత్రం మీద, మూలా నక్షత్రాధిపతి కేతువు. ఆధ్యాత్మిక విషయాలకి వాటి మీద మీకు ఆసక్తి ఎక్కువగా సాయంత్రానికి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఈరోజు వీరు గురువారం నాడు దాన ధర్మాలు చేయడం, విష్ణువుని పూజించడం చాలా మంచిది. ఇక మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు 11, 12 స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అంటే 11 అంటే లాభస్థానం, 12 అంటే వ్యయస్థానం. అయితే ఈరోజు ఉదయం పూట మామూలుగానే చాలా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఉదయం అనేది లేదు, సాయంత్రం అనేది లేదు. ఒకరోజు ఈరోజు ఆదాయం పెరిగితే ఆదాయం పెరిగినట్టే లెక్క. పాత మిత్రులను కలుసుకుంటారు, పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఈరోజు అనేది సూచిస్తుంది. ఇక మధ్యాహ్నం తర్వాత కొంత సమయాన్ని, ఏకాంతాన్ని కోరుకుంటారు. కొంత మానసికంగా అలసట, ఇది విశ్రాంతి అవసరం అని సూచిస్తుంది. కాబట్టి దానికి ఎక్కువగా దాని మీద దృష్టి పెడతారు. ఇక పరిహారాలు అయితే కనుక శనిదేవుడికి తైలాభిషేకం చేయడం, పేదలకు సహాయం చేయడం శ్రేష్టకరం. ఇక కుంభరాశి. ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం. అంటే 10 అంటే కెరీరు, వృత్తి, 11 లాభస్థానం మళ్ళీ మామూలు. ఇక ఈరోజు వీరికి ఉద్యోగంలో పదోన్నతులు, అధికారుల మన్నన పొందే అవకాశాలు, వ్యాపారంలో మంచి లాభాలు, వీటన్నిటి విషయాలకు కూడా మంచి శుభసూచకంగా ఉంటుంది. ఇక కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు 10లో చంద్ర సంచారం అంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మధ్యాహ్నం తర్వాత సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11వ రాశిలో సంచారం వలన
సామాజిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు వీరు శనిదేవుణ్ణి పూజించండి, ఇక హనుమాన్ చాలీసా పఠించండి, లేదా హనుమాన్ దేవాలయాన్ని సందర్శించండి, ఇంకా మంచి ఫలితాలకి అని సూచించడం. చివరిగా మీనరాశి. ఈ మీనరాశి వారికి 9, 10 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఈరోజు ఈ మీనరాశి వారికి ఈ 9 అంటే భాగ్యస్థానం, 10 అంటే మళ్ళీ కెరీర్, వృత్తి విషయమైన స్థానాలు. ఇక ఈరోజు వీరు ఎక్కువగా మతపరమైన పనుల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు వీరికి గురువుల ఆశీస్సులు అయితే పొందుతారు. మధ్యాహ్నం తర్వాత కెరీర్ విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధమైన అనుకూలతలు ఈరోజు ఉంటాయి కాబట్టి వీటి మీద ఫోకస్ పెట్టండి. మంచి లాభాలే ఉన్నాయి. ఈ మీనరాశి వారికి ఈ అనుకూలంగానే ఉంది ఈరోజు అని చెప్పవచ్చు. అయితే ఈరోజు వీరు శివాలయానికి వెళ్ళడం కానీ, గురువారం నాడు పేద విద్యార్థులకి సహాయం చేయడం కానీ చేసినా ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇది మేషం నుండి మీనం వరకు ఈరోజు వీరు ఏ దేవుణ్ణి పూజిస్తే ఏ ప్రతిఫలాలకి శుభాలకి అవకాశం ఉంటుందో, ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాలతో పాటు ఇతర గ్రహాలకి ప్రతికూలతలకు కూడా ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది అనేది కూడా సూచించడం జరిగింది. సో కాబట్టి ఈ మార్పులను ఈ విషయాలను దృష్టిలో గమనింపులో ఉంచుకుంటారని ఆశిస్తాను. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.